మీకు సంబంధించి ఒక ఆడపిల్లలు తెలుగు వాళ్ళు హీరోయిన్గా రావడానికి కొంచెం హెసిటేట్ చేసే టైం యాక్చువల్లీ. అవును అవును. ఆ టైంలో మీరు అసలుకి ఒక డాక్టర్ అయి ఉండి ఎందుకు నిజంగానే ఇక్కడికి వచ్చి మనం కొట్టగలం సక్సెస్ అనే పాయింట్కి ఎందుకు వచ్చారు? అంటే సక్సెస్ కొడతామా కొట్టమా అన్న థాట్ ఎప్పుడు లేదు సార్. రావాలి అన్న ఒక థాట్ వచ్చాక ఇంక ఫిక్స్ అయ్యాను రావాలి అని. అంటే అది కూడా చాలా ఆర్గానిక్గా గ్రో అయిన ఫీలింగ్ అది. నేను ఏదో హీరోయిన్ అయిపోవాలి, నాకు స్టార్డమ్ వచ్చేయాలి, నేను లక్షలు కోట్లు సంపాదించాలి అనేది ఎప్పుడు అక్కడి నుంచి రూట్ అయిన కాదు ఇది. నేను చిన్నప్పటి నుంచి చాలా ప్రైవేట్ పర్సన్ని అండ్ చాలా ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీలో పుట్టిన పర్సన్ని. ఒక కన్జర్వేటివ్ మైండ్ సెట్స్, ఇంకా చెప్పాలంటే ఒక ఆర్థడాక్స్ మైండ్ సెట్స్ అండ్ ప్రాపర్ పేట్రియార్కీకి నేను చూశాను చాలా దగ్గరగా. మెన్ డిక్టేటింగ్ హౌ ఉమెన్ షుడ్ బీ, దట్స్ వాట్ పేట్రియార్కీ ఇస్, రైట్? సో నేను అవన్నీ చాలా దగ్గరగా చూశాను. సో ఆ రియాలిటీ నుంచి చాలా అవేగా ఇంట్రోవర్టెడ్గా నాకంటూ ఒక ఇమాజినరీ వరల్డ్ని బిల్డ్ చేసుకుంటా, స్కూల్లో టీచర్స్కి దగ్గరగా ఉంటా, ఎడ్యుకేషన్ ఎక్కువ ఎంజాయ్ చేస్తా, బికాస్ చైల్డ్ షుడ్ ఫీల్ సేఫ్ అండ్ యూనో. చెప్పిన పేట్రియార్కీకి ఉండే లక్షణాలు ఇవి. ఎప్పుడైతే అవన్నీ మనకు ఎదురవుతాయో వీలైనంత అక్కడి నుంచి వెళ్ళిపోయి కొత్త డ్రీమ్స్ లోకి వెళ్ళాలని హోప్ ఉంటుంది. వి క్రియేట్ అవర్ ఓన్ వరల్డ్. సో నాకు స్కూల్ ఎక్కువ నచ్చేది ఇల్లు కన్నా. ఇప్పుడు మీరు చెప్పిన దానికి. సో అందుకే బాగా చదివేదాన్ని, బికాస్ దట్ వాస్ మై హ్యాపీ ప్లేస్. మనం ఎక్కడ హ్యాపీగా ఉంటే అక్కడ మనకి అభివృద్ధి అనేది ఆటోమేటిక్ గా అవుతుంది. న్యాచురల్ స్పోర్ట్స్ ప్లేస్ లోకి వెళ్ళి బాగా ఆడుతున్నప్పుడు ఆటోమేటిక్ గా అక్కడే ఉండబుద్ది అవుతుంది. ఇక్కడ ఎక్కడైతే హ్యాపీగా ఉంటామో అక్కడ ఉంటాం. సో అలా నేను బాగా చదివేదాన్ని. అకాడమిక్స్ ఐ వాజ్ రియలీ గుడ్. తెలియకుండానే ఎక్స్ట్రా కరిక్యులర్ ఆర్ ఆర్ట్స్లో బాగుండేదాన్ని. ఆమె ట్రైన్డ్ కూచిపూడి డాన్సర్. ఐ సింగ్, కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నాను కొన్ని ఇయర్స్. అండ్ పెయింటింగ్ చేస్తాను, రాస్తాను. చిన్నప్పటి నుంచి ఆ ఆర్టిస్టిక్ పర్సనాలిటీ అన్నది. సో సమ్హౌ you know how it is when you come from a economically middle class background. మనం ఎక్కువ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం చూస్తూ ఉంటాము. ఆ సెక్యూరిటీ మనకు చాలా ఇంపార్టెంట్. సో అకాడమిక్స్ మీద ఫోకస్ చేయమనే వాళ్ళు. తెలియకుండానే నాకు స్కూల్ హ్యాపీ ప్లేస్ కాబట్టి బాగా చదివేదాన్ని. సో మా టీచర్స్ వల్ల సైన్స్ అంటే ఇంట్రెస్ట్ కలిగింది. టీచర్స్ ఆటోమేటిక్గా. అండ్ వేరే నా ఫ్రెండ్స్కి కూడా బాగా హెల్ప్ చేసేదాన్ని. చిన్నప్పటి నుంచి అవి ఉన్నాయి. అంటే మా టీచర్సే నేర్పించారు, లైక్ బీ కైండ్, బీ హెల్ప్ఫుల్. సో అవన్నీ మనకు నేర్పిస్తారు కదా చిన్నప్పుడు. గుడ్ క్వాలిటీస్. అది అన్ఫార్చునేట్లీ మీ ఫేస్ లో కనబడుతూనే ఉంటది. పాపం సక్సెస్ రావాలి, బాగుండాలి అంటే నానే కదా చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మనం హంబుల్ గా ఆన్ గ్రౌండ్ ఉంటామో ఆటోమేటిక్ గా బ్లెస్సింగ్స్ ఆటోమేటిక్ పాజిటివ్ గా వస్తా ఉంటాయి. అయితే ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి అక్కడ ఏదో డిస్టర్బెన్స్ ఎదుర్కొన్న ఒక సంఘటన ఏమన్నా చెప్పగలరా? అంటే నేను యాజ్ అ చైల్డ్ ఉన్నప్పుడు నేను కాన్స్టెంట్గా చూసింది ఏంటంటే, నాట్ ఓన్లీ ఇన్ మై ఫ్యామిలీ సార్, నా చుట్టుపక్కల సొసైటీలో ఆర్ రిలేటివ్స్, ఫార్ రిలేటివ్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉంటుంది కదా, వేర్ విమెన్ ఆర్ గెటింగ్ మ్యారీడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 14, 15 అండ్ ఫిజికల్ అబ్యూస్కి ఇంట్లో, ఆర్ దే గెట్ మ్యారేజ్ అయిన వెంటనే పిల్లలు కాను, అదేదో ఒక గట్టంలాగా. The Great Indian Kitchen. You know the movie, right? Yeah. So we normalized that stuff. ఇప్పుడు ఒక గ్రేట్ ఇండియన్ కిచెన్ అని ఒక మూవీ చేసి మనం చూపిస్తుంటే అరే అవును ఏంటి ఇలా ట్రీట్ చేస్తారని ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు అది చాలా నార్మలైజ్ చేస్తారు. అమ్మో బాబోయ్, నాకు ఆ సినిమా చూసినప్పుడు బాబోయ్ అమ్మో do you are not like that అనే ఒక ఫీలింగ్ ఉండింది. By the way, that actress did really well. నిమిషా గారు, she did really well. సో అవన్నీ చూసినప్పుడు ఫర్గెట్ అబౌట్ ది జెండర్ సార్. ఐ థింక్ ఈ జెండర్ వాళ్ళు ఇలా ఉండాలి, ఇలా బట్టలు వేసుకోవాలి, ఇలా మాట్లాడాలి, అదంతా మనల్ని ట్రైన్ చేస్తూ ఉంటారు, సొసైటీ ట్రైన్ చేస్తూ ఉంటారు ఏజ్ పెరిగే కొద్దీ. నువ్వు ఇన్ఫ్యాక్ట్ our financial condition will dictate what kind of dreams we have to dream. Yes. Right? So అవన్నీ లేకుండా ఒక మనిషిగా చిన్నగా ఉన్నప్పుడు మనకు అవన్నీ తెలియవు. సో దట్ క్యూరియాసిటీ వాజ్ ఫ్రమ్ చైల్డ్హుడ్.
ఏంటి ఎందుకు ఇలా ఉన్నారు, వీళ్ళెందుకు ఇలా ఉన్నారు, వీళ్ళెందుకు ఇలా లేరు, వీళ్ళతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళతో ఎందుకు ఇలా మాట్లాడట్లేదు. సో ఆల్వేస్ ఆ నిరంతరం క్వశ్చనింగ్ ఉండేది లోపల. నిజంగా మీరు చెప్తుంటే ఎన్ని సినిమాలు తీసినా సరే అవి సక్సెస్ బాటలోనే వెళ్తాయి. ఇట్లాంటి ఒక కాంటెంట్ మీద వచ్చినాయి Yeah. చాలా ఉన్నాయండి. Yeah. అంటే ఉమెన్ హెరాస్మెంట్, మెన్ హెరాస్మెంట్ వీటి గురించి కాదు, ద సిస్టమ్ ఇట్స్ సిస్టమ్ ఎగ్జాక్ట్లీ. సిస్టమ్ ఇస్ రాంగ్. అందువల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ. మనం పేపర్ తీస్తే, ఒక న్యూస్ తీస్తే 100 రోజుకి ఇట్లాంటి బొచ్చుడు ఉంటాయి. ఇప్పుడు కొంచెం నార్మలైజ్ అయ్యింది కానీ కొంచెం సిస్టమ్ నాకు తెలిసి ఇప్పుడు అంటే మనం ఆడుకుంటుంది ఫార్ 25 years బ్యాక్ అంతే, 25 years బ్యాక్ అది మాట్లాడు. ఇప్పుడు కూడా అంతే. ఒక క్లాస్ ఆఫ్ ఆడియన్స్ ఆర్ ఒక క్లాస్ ఆఫ్ సొసైటీ ఇంకా అలా అక్కడే ఉన్నాం కానీ ఉన్నారు ఇంకా మేడం 80% అక్కడే ఉంది. 20% అంటే కొంచెం సెటిల్ అయ్యారు, కొంచెం ఆలోచిస్తున్నారు, కొంచెం పెద్దగా ఆలోచిస్తున్నారు. ఇస్తున్నారు.